చాలా సంతోషం ప్రియులారా. ఈ చక్కటి సమయాన్ని, స్థలాన్ని, చక్కటి అనుకూలతని, వాతావరణాన్ని దయచేసిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాగే దైవజనులు డేవిడ్ పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక అవకాశం ఇచ్చినందుకు, అతి ముఖ్యంగా దైవ సేవకుల మధ్య మరొక్కసారి నన్ను దేవుడు ఉంచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారందరికంటే గొప్పవాడిని కానీ, లేకపోతే వాక్య జ్ఞానం ఉన్నవాడిని కాదు, కానీ ఏదో వయసులో ఉండొచ్చు, కానీ వారంత అనుభవం నాకు లేదు. ఏదో దేవుడిచ్చిన చిన్న తలాంతుతో ఆయన మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రియులారా. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. చదువుకునే ముందు మనందరం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేయగలిగేది ఏమీ ఉండదు ప్రియులారా. ఆయన చిత్తం ఉంటే మనం నిలబడి చూసిన మన కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒకేలేమన్నా మనం సాధించామా అంటే అది కేవలం ఆయన కృప తప్ప మన కృషి కాదు. అందుకనే ఈ సమయంలో ఒక్క చిన్న శరణాన్ని నేను ఆయనకి స్తుతి చేసి అంశంలోకి వెళ్దామని నేను ఆశపడుతున్నాను. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా మా కృప మాత్రమేనయ్యా. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు, కార్యము సఫలము చేసే నీకు, మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు, మహిమ ఘనత యుగములకు. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీదు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీదు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే మమ్ము నడిపించుచుండా, మే ఫలించెదా పడిపోకుండా, మే ఫలించెదా పడిపోకుండా. కార్యము సఫలము చేసే నీకు, మహిమ ఘనత యుగములకు. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుని ఒక సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకుని వెళ్ళాలి ప్రియులారా. ఈరోజు ప్రపంచ క్రైస్తవాన్ని మనం ఆలోచించినట్లయితే క్రైస్తవ్యమో ఆచారంగా, యాత్రికంగా మారిపోయింది తప్ప అది ఒక యజ్ఞముగా, లేకపోతే ఆయన వాక్యానుసారంగా మనం నడవలేకపోతున్నాం. వచ్చాము వెళ్ళాము, వచ్చాము వెళుతున్నామే తప్ప ఎందుకు ఈ క్రైస్తవ్యంలోకి వచ్చామో, దీన్ని తుది ఆఖరి గోల్ ఏంటో తెలియని పరిస్థితిలో మనం నడుస్తున్నాం ప్రియులారా. ఈరోజు
దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఏదో ఒకటి నేర్చుకుని వెళదాం. ఇవాళ ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. యోబు గారు రాసిన గ్రంథము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము. ఆయన గాయపరచి గాయమును కట్టును. చాలండి. ఏం చేస్తాడటండి? ఆయన గాయపరుస్తాడంట, గాయం కడతాడట. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి మీ పిల్లలమైన మేమందరం ఇలా నీ సన్నిధిలో ఉండడానికి మీరిచ్చిన ఈ సజీవ సాక్ష్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా మీరు మా కొరకు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను మేము ధ్యానిస్తుండగా మీరేంటో, మానవులమైన మా మీద ఉన్నతుడైన నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నాయనా మేము చెబుతున్న మాటలలో సొంత జ్ఞానము కానీ, సొంత ఆలోచన కానీ, అతిశయము కానీ లేకుండా కేవలం ఈరోజు మాతో సూటిగా నీ నోటి బోరగా కొన్ని మాటలు వినిపించడానికి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని, మాకున్న యావత్ చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, ఒక క్రైస్తవ జీవితం నడుస్తున్నప్పుడు ఒక చిన్న అవాంతరం ఎదురైన వెంటనే దేవుడు ఎందుకు మనకి ఇది పెట్టాడు ఏంటి అని ఆలోచన లేకుండా వెంటనే దాని నుంచి మనం తప్పుకుని వెళ్ళిపోతున్నాం ప్రియులారా. ఈరోజు మనకేం తెలియాలి అంటే మనిషికి, ఇదిగో కుటుంబంలో ఒక యజమానురాలు ఉన్నప్పుడు ఈ యజమానురాలు తల్లిదండ్రుల యొక్క ఆలోచన పిల్లల మీద ఏముందో పిల్లలకి తెలియకపోతే, నా మాట అర్థమైందండి? ఒక కుటుంబంలో యజమానురాలు తల్లి ఉన్నప్పుడు, కొంతమంది పిల్లలు ఉన్నప్పుడు, ఆ తల్లి యొక్క ఉద్దేశం పిల్లల మీద ఏముందో పిల్లలకి తెలియకపోతే, ఆ తల్లిదండ్రులతో ఈ పిల్లలు సహవాసం ఎలా ఉంటుందండి? డిస్టర్బెన్స్గా ఉండదు? ఉంటుంది. సమాజంలో మనం నడుస్తున్నప్పుడు, లేదా ఒక స్నేహం చేస్తున్నప్పుడు, లేకపోతే సంఘంలో దైవజనులందరూ సహవాసంగా వెళుతున్నప్పుడు ఒకరి ఉద్దేశం ఒకరు తెలియకపోతే, ఒకరి ఆలోచన ఒకరి మీద ఎలాగుందో తెలియకపోతే ఆ సహవాసంలో నడుస్తుందా, లేకపోతే చాలా తొందరగా విడిపోతుందా? అంటే వారి ఉద్దేశం మనకు తెలియకపోతే మన సహవాసం ముందుకి సాగదు. అలాగే ఒక ఆఫీసులో నువ్వు వర్క్ చేస్తున్నా, అలాగే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆ సహవాసం చేసే వ్యక్తి యొక్క ఆలోచన మన మీద ఎలా ఉందో మనకు తెలియకపోతే ఆ సహవాసం ఆ వ్యక్తితో చేయడం ఎలాగైతే చేయలేమో, సహవాసం సాగదో, అలాగే ఈరోజు ప్రపంచ క్రైస్తవం కూడా ఎందుకు మనం ఆలయానికి వస్తున్నామో, ఎందుకు విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఈ ఆలయానికి ఎందుకు వస్తున్నామో, దేవుణ్ణి ఎందుకు ఆచరిస్తున్నామో, ఎందుకు పూజిస్తున్నామో తెలియకపోతే దేవుడితో సహవాసం ఎలాగుంటుంది? నా మాట అర్థమై ఉండాలి. దేవుడితో సహవాసం చేస్తాం కానీ అనుమానంగా ఉంటుంది. ఆయన ఎవరో తెలియకపోతే, ఆయన మన మీద ఉన్న ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాకపోతే, కుటుంబంలో, సమాజంలో, నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో, భౌతికంగా నీకు ఈ భూమి మీద ఎవరితో ఎన్ని సహవాసాలు ఉన్నా వారి ఉద్దేశం నీకు తెలియకపోతే ఎలా ఉంటుందో అంతకంటే భయంకరంగా ఏ దేవుణ్ణైతే మనం ఆచరిస్తున్నామో ఆ దేవుని యొక్క ఉద్దేశం మనం ఏదేముందో తెలియకుండా క్రైస్తవ జీవితం నడవడం కష్టం అనేది ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో మనం ఉన్నది ఏంటంటే, ఇదిగో గాయము ఏంటన్నాడండి? ఆయన గాయపరచి గాయము కట్టును. ఎందుకు?
ఎందుకు గాయం చేయాలి? ఎందుకు గాయం కట్టాలి? పొద్దుడు కదా అదే చెప్పాను. డేవిడ్ పాల్ గారి దగ్గరికి వెళ్ళి బ్లేడ్ ఇచ్చి కోసేసి, నేనే బ్లేడ్ ఇచ్చి కోసేసి ఆయింట్మెంట్ రాసుకోండి సార్ అని అన్నాను అనుకోండి, ఆయన్ని ఎలా ఉంటుంది? చూసేవాళ్ళకి బాగోదు, ఆయనకి బాగోదు, అసలు ఆ మాటకు అర్థమే ఉండదు. మరి ఈయనేంటి? అసలు గాయాలు పడిపోయి శ్రమలు పడిపోయి ఏదో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కదా. మరి ఈయనేంటి గాయం చేస్తానంటున్నాడు? ఎలా తీసుకోవాలి దేవుణ్ణి? అనేకమైన గాయాలు తగిలే కదయ్యా మేము చర్చికి వచ్చాము, నిన్ను నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, మళ్ళీ నీ దగ్గరికి వస్తే గాయం చేస్తాను గాయం కడతానంటున్నావేంటి? ప్రశ్నిస్తే ప్రియులారా తర్వాత ఏమంటున్నాడండి? ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇది ఎలా తీసుకోవాలి మనం? ఇప్పుడు మనకేదో అర్జెంటుగా రాత్రి ఏమైందంటే కడుపు నొప్పి వచ్చింది, లేకపోతే ఇంకొకటి ఏదో ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఏదో నొప్పి వచ్చేసింది. వెంటనే మనం ఏం చేస్తామంటే విశ్వాసులు కొంతమంది భాస్కర్లకు ఫోన్ చేస్తూ ఉంటారు ప్రార్థన చేయమని, లేకపోతే కొంతమందికి వాళ్ళ అన్నకో తమ్ముడికో ఫోన్ చేస్తారు, ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు, అయిపోద్ది, అంత సకరపడిపోద్ది, ఇంటికి వచ్చేస్తారు. మనం ఏమంటాం? నిజంగా ఫోన్ చేసినప్పుడు బ్రదర్ వచ్చాడు, నిజంగా ఫోన్ చేసినప్పుడు బ్రదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళాడు, ఆ డాక్టర్ గారు ఆ మంచి డాక్టర్ గారు సమయానికి ఉన్నాడు కనుక అయిపోయింది, మొత్తం మీద అయిపోయింది అని ఎలా చెప్తావు? కానీ గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే, నా చేతులు మాత్రమే స్వస్థపరచును అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఫోన్ నువ్వు ఎవరికి చేయాలో నీకు జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే, ఆ తమ్ముడిని పంపించింది ఆయనే, అక్కడ డాక్టర్ పెట్టింది ఆయనే, నిన్ను బాగు చేసింది ఆయనే, సజీవంగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఎందుకు? ఏమి నేర్చుకోవాలి దీన్ని చూసి మనం? ఈరోజు దేవుడు ఉద్దేశం నరులమైన లేదా మనుషులమైన మన మీద తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఎందుకు గాయాలు చేస్తున్నాడో చర్చికి బయలుదేరుతామండి. చర్చికని బయలుదేరుతాం, రాకపోకల్లో తోడుగా ఉండి తండ్రి అని ప్రార్థన చేస్తాం, మధ్యలో యాక్సిడెంట్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఆయన చర్చికే కదా వెళ్తున్నాం, ప్రార్థన చేసుకున్నాంగా, ఎందుకు అయిపోతుంది? దేవుడికి ప్రేమ లేకపోతే ఇంకేమన్నానా అడిగితే ఆయన అంటాడు. మరో వాక్యాన్ని చూద్దామండి. ఆయన అంటాడు, దేవుడి యొక్క క్యారెక్టర్ని అదే యోబు గారి చేత దేవుడు ఎలా రాయించాడు అంటే, యోబు గ్రంథము 30వ అధ్యాయము 34వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. ఎవరైతే యోబు గారి చేత ఇగో నేను గాయం చేస్తానో, గాయం నేనే కడతానో, నా చేతులు మాత్రమే స్వస్థపరుస్తాయని ఏ యోబు గారి చేత అయితే రాయించాడో అదే యోబు గారితో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, విజ్ఞానము గల మనుషులారా, నేను గాయం చేసి గాయం కడతాననుకుంటే నేను మంచోనా చెడ్డోనని మీరు ఒకవేళ అనుకుంటే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు గాయం చేస్తున్నావయ్యా? మాకు ఎందుకు చేస్తున్నావు గాయం? విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఏమండి, విజ్ఞానము అంటున్నాడు, మరి జ్ఞానులం కదా మనం? ఈ రెండిటికి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానం అండ్ విజ్ఞానం? మనం అందరూ జ్ఞానవంతులమేనండి. జ్ఞానం అంటే ఏంటో తెలిసిన? సిగరెట్ కాలకూడదని తెలుసు, అది జ్ఞానం, కానీ కాల్చేస్తాడు అజ్ఞాని. ఒకవేళ కాల్చకుండా ఉండి కాలిస్తే ప్రమాదం అని తెలిసి కాల్చకుండా ఉంటే విజ్ఞాని అవుతాడు, కాలిస్తే అజ్ఞాని అవుతాడు. తెలిసినాడు కనుక జ్ఞానే. ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి ప్రియులరా. మనకి విజ్ఞానం కలిగి ఉండాలి, కానీ అందరే మనకు జ్ఞానం తెలుసు. బైబిల్ అప్పచెప్పేస్తాం కావాలంటేనే, ఎన్ని వాక్యాలు చెప్తామో అది జ్ఞానం మాత్రమే. కానీ మనిషికి కావాల్సింది విజ్ఞానం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం.
కిందేమంటున్నాడండి? సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఏదో గాయం చేసి గాయన ఆయమే కట్టి ఆయన చేతులే స్వస్థపరిచేస్తున్నాయని సింపుల్గా అన్నాడు. కానీ ఆయన ఏమైనా చేసేయగలడట. సర్వశక్తుడు. ఒక అధికారిగానో లేదా ఒక కాంట్రాక్టర్గానో ఒక పొలిటీషియన్ గానో ఏదో మనకి చిన్న అధికారం ఉందనుకోండి, మొత్తం చలాయించేస్తుంటాం, అవునా? మరి దేవుడికున్న అధికారం ఏంటి మన మీద? మామూలు అధికారం కాదు. ఈ సృష్టినే శాసించగలిగిన దేవుడు సర్వశక్తుడట, సర్వోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అలాంటి ఆయన ఏమైనా చేసేయగలడు. కానీ ఆయనే గాయం చేసి మళ్ళీ అంటేనే ఆయన నేనే కడుతున్నాను, ఆయన నా చేతిలో స్వస్థపరిస్తే నిన్ను ఎవరో చేశారని అనుకుంటున్నామేమో. కాదు, నేనే. ఎందుకు? ఏమిటి? ఈరోజు ప్రియులారా, దేవుని విషయంలో ఆయన ఉద్దేశం మన మీద ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. దేవుని విషయంలో భక్తిలో మనం ఎడ్యుకేట్ కావాలి ప్రియులారా. ఎన్నాళ్ళు వెళుతున్నాం కానీ ఆయన ఉద్దేశం ఏంటో, అసలు మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో, అసలు ఎందుకు దేవుణ్ణి ఆచరిస్తున్నామో, ఎందుకు దేవుడితో సహవాసం చేస్తున్నామో అది తెలియకుండా మనం చేస్తుంటే ప్రియులారా, దీనికి లోకంలో ఉన్నట్టే ఉంటుంది ప్రియులారా. ఆయన ఉద్దేశం ఏంటంటే అదే యోబు గారి చేత మరో మాట రాయిస్తున్నారు చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో చెప్తున్నాడండి, ఎందుకు నాయనా మాకు ఈ గాయాలు చేస్తావు? అసలు గాయాలు తగ్గడానికే కదా ఇక్కడికి వచ్చాం. మాకు ఎన్నో గాయాలు తగిలే ఇప్పటి వరకు. గాయాలు అనగానే భౌతికంగా అనుకోకండి ప్రియులారా, భౌతికమైన గాయం తగ్గిపోద్ది. కానీ ఒక వ్యక్తి అంటాడు, ఒక తండ్రి అంటాడు, ఇదిగో నా కుమారుడు నాకు చేసిన గాయం నాకు తగ్గలేదు, తగ్గదు కూడా. నా కూతురు నాకు చేసిన గాయం తగ్గదు. ఇలాంటి అనేకమైన గాయాలతో మనం వస్తాం ఇక్కడికి, ఆయన సన్నిధిలో చేరుకుంటాం. కానీ ఆయన ఏమన్నాడంటే గాయం నేనే చేస్తాను. ఎందుకు నాయన గాయం చేస్తావంటే నేను మంచోడినే కానీ చెడ్డోడిని కాదు. విన్నారు కదా, యోబు గారి చేత రాయించాను, సర్వోన్నతుడని నేను దుష్కార్యం చేయను. మరి ఎందుకు నాయన అంటే ఆయన చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడంటే యోబు గ్రంథము 33వ అధ్యాయము, వ్యాధి చేత ఒకడు మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. శిక్షణ. ఆర్టీసీ బస్సులో రాస్తాడు కదండి, డ్రైవర్ వెనకాల ఏం రాస్తాడు? డ్రైవరు శిక్షణలో ఉన్నాడు అని ఉంటుంది కదా. శిక్షణలో అంటే లోనేసి కొట్టేస్తున్నారని కాదు, ట్రైనింగ్. దేవుడట ఆయనకి కాకుండా వెళ్ళిపోతామని దేవుడట మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడట. అనేక గాయాలు చేస్తూ ఆయనే కడుతూ మనకట ట్రైనింగ్ ఇస్తున్నాడట. శిక్షణ నొందును. ఒకడు మంచం ఎక్కుట వలనను. చూడండి, చిన్న కుర్రోళ్ళు ఉంటారు కొంతమంది, చర్చికి రమ్మంటే రాడు. వాడు ఒకప్పుడు పెడతాడు. ఏం పెడతాడంటే నాకు ₹1,00,000 ఎట్టి బండి కొంటే నేను వస్తానంటాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు, అంతకుముందు బండి కొన్న తర్వాత అసలు రాడు. ఒక 6 రోజులకో 10 రోజులకో దేనో గుద్దేస్తాడు, ఏదో ఇరుగుద్ది, అప్పుడు ఎక్కుతాడు మంచం. అమ్మ బైబిల్ తల దగ్గర పెట్టమ్మా అంటాడు. అవునా? అంటాడు, ఖచ్చితంగా అంటాడు. ప్రియులారా, బైబిలు తలంపుల దగ్గర కాదు, తలంపుల్లో ఉండాలి. తల దగ్గర కాదు, తలలో ఉండాలి బైబిలు. శిక్షణ నొందును. ఎందుకు అంత ప్రేమ ఆయనకి? ఈ గాయాలు ఎందుకు చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆయన మాట్లాడతాడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. పదకొండు నుంచి చదువుదామండి. కాదమ్మా, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము, నీడవలే మీ దినములన్నీయు. ఏమండి, మనం క్రైస్తులుగా మారాము,
వస్తున్నాము, వెళుతున్నాము, అలా గడిచిపోతుందట. ఎలా గడిచిపోతుందట? నీడవలే. మీరు ఒక్క 10 నిమిషాలు నుంచోండి, మీ నీడ 10 నిమిషాల్లో ఇటుపక్క వచ్చేద్ది. అంటే అంత సునాయాసంగా మన జీవితం గడిచిపోతుందంట. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రతి దినము వేస్ట్ అయిపోతుందట. వస్తున్నావు వెళుతున్నావు కానీ గోల్ ఏంటి, సిద్ధపాటు ఏంటి, సర్దుకున్నావా? ఏంటి ఇంత క్రైస్తవులుగా మారాం, బాగాలేదు, రేపు ఏం జరుగుద్దో తెలియదు. ఈరోజు ఏమన్నా ప్రిపరేషన్ ఉందా? ఇంకా టైం ఉందని గడుపుతున్నావు కానీ ఈరోజు ప్రిపరేషన్ లేదు. అన్నీ చక్కగా నడిచిపోతున్నాయి అనుకోండి, ప్రేరు తగ్గిపోద్ది. మనకు లేకే వస్తున్నాం, అన్నీ ఉంటే రాము, క్షమించాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీడవలే మీ దినములన్నీయు గడుపుకొను మనుషుల బ్రతుకునందు. ఏమండి, మనకు తెలియట్లేదటండి. ఏదో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం, కానీ అసలు ఏది వారికి నిజమైందో, ఏది వారికి అవసరమో తెలియట్లేదట. రాత్రి ఎవరితోనో దెబ్బలాడతాం, రేపు పొద్దున చూస్తానని పడుకుంటాం, భార్యతో పోట్లాడతాం, బాగుండదులే ఇంక ఇప్పుడు అర్ధరాత్రి కూడా కేకలేయకూడదని పడుకుంటావు. ఈ రాత్రికాల సమయంలో ఆయన వస్తే నీకు సిద్ధపాటు లేనట్టే లెక్క. ఐఎమ్ రైట్ అకార్డింగ్ బైబిల్. అది చాలు. భక్తి పెద్దగా ఆలోచించక్కర్లేదండి, చిన్నగా ఆలోచిద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోడ్డు మీద నుంచున్నాం, ఒక యవనస్తుడు సర్రమని వెళ్ళిపోయాడు మన దగ్గర నుంచి. అల్లిపోయాం మనం, గుద్దేస్తాడేమో అని. వెంటనే ఏమంటామమ్మా? ఒక వ్యక్తిని ఏమంటాం మనం? వీడు పోతాడంటాం, అవునా? దేవుడేం చెప్పాడు? వాడి గురించి ప్రార్థన చేయమన్నాడు. మనం ఏం చేస్తాం? వీడు పోతాడంటాం. హౌ టు డిసైడెడ్ హిజ్ డెత్? నువ్వెవరు వాడి మరణాన్ని డిసైడ్ చేయడానికి? నువ్వెవరు వాడి మరణం గురించి తీర్పు తీర్చడానికి? అంటే అంత చిన్నలో ఆలోచిద్దాం భక్తిని. నిన్నెవరన్నా ఇబ్బంది పెడితే వాడి గురించి ప్రార్థన చేయమంటే ఆడి చచ్చిపోతాడని నువ్వు చేస్తావేంటి? ఆలోచించండి ఒకసారి, ఎంత సింపుల్గా మనం ఉన్నామో. నీ భార్యతో పోట్లాడావు, లేకపోతే నీ భర్తతో పోట్లాడావు, రాత్రి రేపు పొద్దున చూద్దామని పడుకున్నావు, ఆ రాత్రి ఆయన రాకడొస్తే ఇలాంటివన్నీ మనకు అర్థం కావట్లేదట. ఆ రాత్రి ఆయన వస్తే మనం వెళ్ళాం, సమాధానం లేకపోతే వెళ్ళాం. దిస్ ఈజ్ హైలీ సెన్సిటివ్ ఇన్ క్రిస్టియానిటీ అకార్డింగ్ బైబిల్. చెప్పేశాడు ఆయన, మొహటం లేదు. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పడం పక్కనెట్టేసి మనం చెప్పాల్సిన వాడు మనకన్నా అర్థమైందా? ఎవరు చెప్పగలరు అంటే బయటున్న లోకం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, బయటున్న లోకం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఎవరు చెప్పగలరు? మనకు తెలుసు కదా, మనం ఎవరికైనా చెప్తున్నామా? మనం ఏమన్నా ప్రిపేర్ అయ్యామా? రేపు ఉంటామని అనుకుంటున్నాం, కానీ రాత్రికి ఉంటామో ఉండమో మర్చిపోయి బ్రతుకుతున్నామంట మనం. మరణం తర్వాత మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఉండగానే, ఆ ఊపిరి ఉండగానే ఆయనతో ఉండాలి. ప్రతి రాత్రి నా ఆలోచన కూడా ఏం చేస్తారంటే, అయ్యా ఇంతవరకు ఏమైనా చేశానేమో, ఇప్పుడు పడుకుంటున్నాను నేను, ఈ రాత్రి నేనేం చేశాను నన్ను క్షమించు, రేపు కూడా చేయకుండా చూడు, ఈ రాత్రి నీ రాక సిద్ధమైతే నన్ను తీసుకెళ్ళిపో. ఈ ఆలోచనలోకి మనం వెళ్ళాలి ప్రియులారా. ఎందుకంటే ఏ నిమిషమో మనకు తెలియదు. మనం చూసేసాం అన్నీ. మన ఈ మధ్యకాలంలో మెట్టు దిగినోడు మెట్టు దిగడే ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళినోడు మెట్లు కూడా ఎక్కలేదు. నో, ఇదంత ఈజీ కాదు, చిన్న విషయం. అందుకే ఆయన అంటాడు, నీ భర్తతో గొడవ పడ్డావా, నీ భార్యతో గొడవ పడ్డావా, ఇదిగో సూర్యోదయానికి ముందు నువ్వు పడుకుంటావు కదా, గ్యారంటీ లేదు నీకు. సూర్యోదయానికి ముందు నువ్వేం చేయాలి? సమాధాన పడాలి ప్రియులారా. అంటే క్రైస్తవ జీవితం యొక్క దినాలంట ఎలా గడుతున్నాయో మనకేం అర్థం అవ్వట్లేదంట, నడిపేస్తున్నామంట అంతే. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఒకడు మంచం ఎక్కుట వలనను ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను శిక్షణ నొందును గుర్తు చేస్తున్నాడట. నిజమే,
పొద్దున్న నుంచి మర్చిపోతాం. ఒక్కొక్కసారి పాట మన కాలుకి ఏదో రాయి తగులుతుంది, దేవుడు 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 అంటాం, అప్పుడు అంటాం. నిజమే, నిజం కాదా? ఎస్. మన జీవితం అంతా, టైం అంతా వ్యర్థంగా గడిపేస్తున్నామంట. ఆయన చాలా బాధపడుతున్నాడు మన గురించి. ఎందుకంటే ఏ నిమిషాన్ని నీకు మరణం వస్తుందో తెలియదు నాయన. నువ్వు వెళ్ళిపోతావు, కానీ నువ్వు సమాధానం లేకుండా వెళ్ళిపోయావు అనుకో, నా దగ్గరికి రావు. నిన్ను మామూలు అండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళండి, మీరు నేను అందరూ కూడా మామూలు వాళ్ళు కాదు ప్రియులారా. దేవుడు అనాది సంకల్పంలో మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్కరు మామూలు వాళ్ళు అనుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? రాజులైన యాజక సమూహం. ఒక్కొక్కరు దేవునికి కావాలి. ఎక్కడ నా చేయి జారిపోతారో వాడి దగ్గరికి పోతారని దేవుడు అనుక్షణం కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ప్రియులారా. ఒక చెడ్డోడని తెలిసి కొడుక్కి డబ్బులు ఇవ్వడు, ఏడిసినా సరే తండ్రి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? దానివల్ల అడిగి నష్టమే తప్ప లాభం లేదు. తండ్రి కొడతాడు, ఒక్కొక్కసారి చాలా గట్టిగా కొడతాడు, బాధపడతాడు తర్వాత. కానీ ఎందుకంటే వాడు బాగుపడతాడని. అలాంటి ఆలోచన మన మీద ఉంది. మనం ఇప్పటి వాళ్ళం కాదు ప్రియులరా. ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా ఆయనకి ప్రత్యేకమైన వాళ్ళు. ప్రత్యేకమైన దాని గురించి ఒకటి చెప్పనండి. నీ అందంతో పని లేదు, నీ రంగుతో పని లేదు, నీ ఎత్తుతో పని లేదు, నీ జుట్టుతో పని లేదు, దేనితోని పని లేదు ఆయనకి. కానీ నీలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు. నువ్వు ప్రత్యేకమైన వాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీ బొట్టనేలు వేలిముద్ర ఇంకొకరికి ఉందా? నీకులాడదు ఎవరికీ ఉండదు. చూసారండి ఎంత ప్రత్యేకమో? అలా చాలా ఉన్నది. ఒకటి చాలు నువ్వు ప్రత్యేకమైన వాడు అని. నీ ఏలు ముద్ర ఈ సృష్టిలో ఎవడికి ఉండదు. దట్ ఈజ్ స్పెషల్ ఇన్ ది గాడ్. అలాంటి నువ్వు ప్రత్యేకంగా పెట్టుకున్న నిన్ను దేవుడు చెయ్యి ఎక్కడ జారిపోతావు అని దేవుడు అనుక్షణం అటండి మనల్ని కాపాడుకుంటూ ఉంటాడంటండి. అది మంచి కానీ చెడ్డు కానీ. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. ఏమండి, మనకి ఎప్పుడన్నా ఏదైనా వచ్చినప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండు నాయన. ఏ ఆపద వచ్చినా సరే వెంటనే తండ్రి నేనేమన్నా చేశానా, ఏంటి ఈ ఆపద నాకని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి. ఈ దేవుణ్ణి అడిగే అనుభూతి మనకు ఉండాలి. అలాంటి అలవాటు మనకు ఉండాలి. సుఖదినమందు సుఖంగా ఉండు. ఒకటి చెప్తానండి, ఏమండి, జీవితాన్ని ఇచ్చిన దేవుడు సుఖంగా ఉంటానంటే ఈ సృష్టిలో నీ సుఖాన్ని ఏ వ్యక్తి కోరుకోడండి, దేవుడు తప్ప. ఇది సత్యం. ఓ రోజు వచ్చేటోడికి నీ భార్యే నీ క్షేమం కోరుకోదు. ఒక రోజు వచ్చేటోడికి నీ భర్తే నీ క్షేమం కోరుకోడు. ఒక రోజు వచ్చేటప్పటికి పిల్లలందరూ నీ క్షేమాన్ని కోరుకోరు. అంతం వరకు నీ క్షేమాన్ని కోరుకునేవాడు ఎవరో తెలుసా? ఇది నమ్మి తీరాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే 9 నెలల గర్భంలో ఉంచి చాలా ప్రేమతో నువ్వెత్తుకుంటావు, కానీ నిన్ను జగత్ పునాది వేయకముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. చూద్దామండి ఆ మాట ఒకసారి, సందర్భం వచ్చింది కనుక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందరికీ తెలిసిందే, ఒక్కసారి చదువుకుని వెళ్ళిపోదాం త్వరగా. ఎందుకనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను తీస్తానండి, 4వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకి కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగా ఎలా ఉండాలన్నట్టండి? జగత్పునాది వేయబడక ముందే నీ ఏలుముద్ర ప్రత్యేకం, నీ కన్ను ప్రత్యేకం. బయటికి చాలా రంగులు ఉండొచ్చు, బయటికి చాలా ఆకారం ఉండొచ్చు, బయటికి బాగోవచ్చు లేకపోవచ్చు, కానీ నీ కన్నులో ఉన్న విజను మరొకరికి ఉండదు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి దేవుడిని విడిచి వెళ్ళిపోతాడేమో అని దేవుడు ఏమండి చిన్న బొమ్మ కొనుక్కుంటామండి మనం తీర్థంలోకి వెళ్ళి. చిన్న బొమ్మ, దాన్ని ఎలా కాపాడేస్తామో అలాంటిది సృష్టి యావత్తును సృష్టించి ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన అలాగొచ్చాయన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? మనిషి కాళ్ళు దగ్గర పెట్టేశాడు, మనిషికి అప్పచెప్పేశాడండి.
ఈ సృష్టిలో మనిషికి ఉన్నంత విజన్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఎలా లేదు అంటే మనిషికి 6000 రంగులు కనిపిస్తాయటండి. ఎన్నండి? 6000 రంగుల్ని గమనించగలడు. కానీ జంతువులకి 5 రంగులు తప్ప ఇంకేం కనిపించవు. ఈ విషయం తెలుసా మీకు? ఏ జంతువుకైనా 5 రంగులు తప్ప ఏమీ కనిపించవు. స్కూల్ బస్సులు ఉన్నాయి కదా, ఎల్లో కలర్ ఎందుకు వేస్తారండి? స్కూల్ బస్సులకి ఎల్లో కలర్ వేస్తారు కదా. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్లు ఎలాగున్నాయంటే ఆయన ఒత్తు ఆయన రంగు, ఈయన ఒత్తు ఈయన రంగు. కానీ రంగులు ఏమేయాలి తెలిసినండి? ఎల్లో కలర్ వాడాలండి. 18వ శతాబ్దంలో ఏంటండి, కుక్కలు ఎందుకు చచ్చిపోతున్నాయి, నక్కలు ఎందుకు చచ్చిపోతున్నాయి, ఆ అడవిల్లో రోడ్డుల్లో జంతువులు ఎందుకు చచ్చిపోతున్నాయి అని రీసెర్చ్ చేస్తే వాటికి కుక్క ఉందండి. మనకి ఇప్పుడు కుక్కకి 2 రంగులే కనిపిస్తాయండి. ఇప్పుడు మనం సీసీ కెమెరాలో ఒక నీడ కనిపించినట్టు మనకు ఎలా కనిపిస్తుంది? కుక్కకి మనం అలాగే కనిపిస్తాం. దానికి ఒకే ఒక రంగు కనిపిస్తుంది, పసుపు. రెండోది గ్రీన్ కనిపిస్తుందట. ఈ 2 రంగులే కనిపిస్తాయి దానికి. దేవుడు ఎంత గొప్పవాడంటే మనకిచ్చిన రంగుల్ని, మనకు ఇచ్చిన విజన్ని, అంటే అంత అద్భుతంగా నువ్వు అందంగా ఉన్నాను అందంగా లేను నువ్వు అనుకుంటే అది ఒక్కడితో పక్కన పెడితే అన్నీ నీకు ప్రత్యేకమే. అలా సృష్టించుకున్న దేవుడు నీ చెయ్యి జారిపోతావేమో, అబద్ధపు జనకుడైన ఆడి దగ్గరికి మనం వెళ్ళిపోతామో అని ఆయన జగత్పునాది వేయబడకముందే మనల్ని సృష్టించుకుని ప్రేమ చేత ప్రేమ చేత క్రీస్తులో మనల్ని నిర్ణయించుకున్నాడంటండి. ప్రేమ ప్రేమ ఏం ప్రేమ? ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ఏమంటే యేసు ప్రభు వారు లేదా దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ లోకానికి అందదటండి. నిజమేనండి, క్రైస్తవులైన మనకే అందలేదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియలేదు. ఇంకా నిన్ను ఎంత ప్రత్యేకించుకున్నాడో తెలిసిన, సృష్టిలో నువ్వు నీలాగా ఇంకెవడ ఉండడు. అంత ప్రత్యేకించుకున్న నువ్వు ఎక్కడ అపవాది పాలైపోతావని ఆయన అనుక్షణం నిన్ను వెంటాడుతున్నాడు. అసలు మనం ప్రార్థన చేస్తాం లేకపోతే లేదా, ఆయన గుర్తుండడు. ఒక రోజు అయితే అన్నీ బాగుంటే అసలు గుర్తుండడు ఆయన. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట, ఒకని మంచం ఎక్కించుట వలనను ఎముకలలో ఎడతెగిన నిప్పులు కలుగుట వలనను శిక్షణ ఇస్తున్నాడంట. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. దివ్య ప్రేమ ఏమండి? ఇది లోకంలో ఉండే ప్రేమ కాదట. ఆయన ప్రేమ దివ్య ప్రేమ పైనుంచి వచ్చిందండి. ఆయన నిన్నెన్నడు విడువడు ఎడబాయడు ప్రియులరా. పైనుంచి వచ్చింది ప్రేమ. ఆయనది నిత్య ప్రేమట. ఆఖరి వరకు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. నిత్య ప్రేమ. ఆ పాట ఎవరు రాశారో కానీ నిత్య ప్రేమ. మనం వెంటనే ఎత్తేస్తాం. చెప్పు, ఉదయం ప్రేమిస్తాడు, మధ్యాహ్నం అడుగుతాడు, సాయంత్రం డిసైడ్ చేస్తాడు, రేపు పొద్దున యాసిడ్ పోసేస్తాడు, అయిపోయింది. మనం కూడా అంతే. మనం చెప్పిన మాట వింటే మనతో ఉంటారు, లేకపోతే వదిలేస్తాం సాయంత్రానికి. ఈవెన్ ఫ్రెండ్స్, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్స్, ఈవెన్ చిల్డ్రన్స్, దట్ ఈస్ ఇన్ ఆల్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ అస్. అందరూ కూడా ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టలేమే. కానీ దినమెల్ల మన గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే కాచుకుని, జగత్పునాది వేయబడకముందు నేను నిర్ణయించుకుని, నువ్వు ఎక్కడ చెయ్యి జారిపోతావని ఆయన ఏం చేస్తున్నాడు తెలిసినండి? గాయం చేస్తున్నాడట, గాయం కడుతున్నాడట, ఆయన చేతులతోనే మళ్ళీ స్వస్థపరుస్తున్నాడట. మనమేమనుకుంటున్నామంటే, అయ్యా నేను చర్చికి వెళ్తున్నాను కదా, నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, కానుకిస్తున్నాను కదా, అంతా బాగానే ఉంది కదా అనుకుని ఏం చేస్తున్నామంటే సుఖాన్ని కోరుకుంటూ దీన్ని అన్నావు. కానీ చిన్న విషయం వచ్చేటోడికి దేవుని పంచాయతీలోకి లాగేస్తున్నాం. దేవుణ్ణి ఎంతమంది మీ అనుభవాల్లో క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కష్టాలు వచ్చాయని మానేసిన వాళ్ళు లేరంటారా? దైవజనులు ఉన్నారు ఇక్కడ, వారికి బాగా తెలుస్తుంది. మానేస్తున్నారండి.
ఎందుకండి మనకే వచ్చేస్తుంటుంది ఎన్ని చెప్పినా ఒక్కొక్కసారి. కానీ ఈరోజు దేవుడు ఉద్దేశం మనిషి అయిన మన మీద ఎలా ఉందో ఖచ్చితంగా ముద్ర వేసినట్టుగా ఈరోజు మనకు మారిపోవాలి ప్రియులారా. ఆయన ఉద్దేశం ఏంటో చదువుతామండి. అదేంటి? సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండునట్లు. ప్రసంగి గ్రంథం 7:14 అండి. దేవుడు సుఖదినములను చూడండి, దానిని తెలుసుకొనుకుండునట్లు సుఖదుఖములను జతపరచియున్నాడు. ఏమండి, సుఖాన్ని ఎత్తుకుంటూ పోయామనుకోండి, మీకేదో ప్లాన్ ఉంది, ప్లాన్ సక్సెస్ అయిపోతుంది, ఆ సక్సెస్ని పట్టుకుని మీరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో మీకో తెలియదు. యాపిల్ అధినేత పరిగెట్టాడు, ఇంక పరిగెడుతుంటే డబ్బే పరిగెట్టాడు. ఆ సుఖంలోనే అతను మరణించాడు. నేను మాట అడుగుతాను, ప్రపంచంలో ఉన్న సుఖాలు కొన్ని మీకు తెలుసు. మీ ఆలోచన బట్టి ఎన్ని సుఖాలైనా పెట్టుకోండి, సుఖాన్ని అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతే ఏ సుఖమన్నా నిన్ను చివరికి చేర్చగలదా? ఏ సుఖమైనా తీసుకోండి, సుఖాలు చాలా ఉన్నాయి, పేర్లు చెప్పట్లేదు. కానీ ఏ సుఖమైనా వెంబడిస్తే, మార్నింగ్ కూడా చెప్పాను ఏంటంటే, పూర్వకాలం చార్మినార్ ఒకడు ఉండేవాడు, చార్మినార్ సిగరెట్ ఉండేది. ఆ సిగరెట్ ఒక యాడ్ ఇచ్చేవాడు ఏంటంటే, కాలుస్తుంటేనంట దమ్ముకి కిక్కట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కాల్చాడు అనుకోండి, కిక్కు గంట తర్వాత మళ్ళీ ఉంటుందట, ఆ తర్వాత గంట తర్వాత ఉంటుందంట, రేపు ఉంటుంది, ఇంకా అలాగా, ఇంకా అసలు దానికి అంతం లేదు. వాడు ఎంత తెలివితో పెట్టాడు చూడండి. దమ్ముకి కిక్ అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నా చిన్నప్పుడు. అంటే ఈ సుఖాన్ని ఎదుక్కుంటా పోతే దేవుడి ఆలోచన ఏంటి తెలిసిన? ఈ రంగుల వలయంలో సుఖాల సుడిగుండంలో పడి నువ్వు కొట్టుకుపోతావు నాన్న. సుఖాన్ని వెతుక్కుంటే వెళ్ళకో, చాలా ప్రమాదం. ఏ సుఖమో కూడా నిన్ను జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ సుఖమో కూడా ఈ ప్రపంచంలో ఇది సుఖమని అనుకుని ఆ సుఖం వెంబడని వెళ్ళిపోతే ఆఖరికి మరణమే ఉంటుంది. ఎగ్జాంపుల్, నాకు చాలా ఉందండి, నాకు తిండి అలవాటు, నేను తినేస్తానంటే ఏమవుతుంది? కనీసం తిండేనే సుఖంలోకి వెళ్ళిపోతే చాలు, అందరికంటే ముందు చచ్చిపోతాం మనం. ఈ మధ్య తినకుండా కొన్ని వచ్చాయి, అదో సుఖం. తినకుండా ఉండటం ఒక సుఖం. వాళ్ళు చాలామంది ఫెయిల్యూర్ అయిపోయారు. ఈ సుఖాలు సుడిగుండంలో పడి నువ్వు కొట్టుకుపోతావని ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీకు దుఃఖాన్ని పెట్టాను. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రాలు దేవుడే జతపరిసిన వరాలు. ఏ చక్రము లేకుండా బండి సాగునా, ఏ చక్రము లేకుండా బండి సాగునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, మన బ్రతుకు సాగునా. ఏమండి, మనకి ఏ బాధ లేదనుకోండి, ఏ బందీ లేదనుకోండి, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళడం అసంభవం. ఇది రాసేసుకోవచ్చు మనం. ఇప్పటికే చాలామంది నాకు తెలిసిన క్రైస్తవులకి బాగా ఆశీర్వాదం వచ్చేసి చాలా డబ్బు వచ్చిన తర్వాత ఆదివారం వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే టీవీ వస్తుంది కదా, ఇందులో వస్తుంది కదా అని చాలామంది మానేశారండి. నా స్టూడెంట్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఆడే మానేశాడు. నాకు తెలిసి అందుకే చెప్తున్నాను గట్టిగానే, ఏముంది సార్ వెళ్తుంటేనే, ఏముంటుంది అక్కడ అని మానేసాడు, చచ్చాడు. అడేమో చిన్నోడా అంటే బైబిల్ జ్ఞానం తెలుసు. మనిషికి సుఖంలోకి ఎంటర్ అయితే, అందుకే మహానుభావులు అపోస్తులందరూ కష్టాల్లోనే బ్రతికేశారండి. క్రైస్తవం అంటే కష్టమేనండి. దైవజనులకు తెలుసు ఆ కష్టాలు ఏంటో, కష్టమేనండి. సుఖాల సుడిగుండాల్లో రంగులను పట్టుకుని వెళ్ళిపోతే నువ్వెక్కడికి పోతావని దేవుడు తనకి అనాది కాలంలో నిర్ణయించుకున్న ఆ ప్రేమ చెప్పున నీకేం చేస్తున్నాడంటే, ఇదిగో గాయాలు చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, ఏంటయ్యా నాకే పెట్టాలా, మా ఇంటి పక్కన బాగానే ఉంచావు కదని వెంటనే నువ్వు ఆయన పంచాయతీలోకి లాగేస్తున్నావు. కానీ నిన్నేం చేయాలనుకుంటున్నాడంటే, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. దేవుడు ఎందుకు గాయాలు చేస్తున్నాడంటే ప్రియులారా, ఇదిగో నిన్ను వాడి చేతిలోకి పోనివ్వకుండా, తీసుకెళ్లకుండా చేస్తున్నాడు. అలాగని ఆయన ఏమన్నా, ఆయన ఉద్దేశం ఏమన్నా నిన్ను కష్టపెట్టాలనుకునే ఆలోచన ఆయనకి ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం.
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషమా. బా, ఇక్కడ క్రైస్తవులుగా మారి మంచిగా వచ్చేసి అనేక అలవాట్లను పక్కన పెట్టేసి దైవజనులుగా మారిన వాళ్ళు, క్రైస్తవులుగా మారిన వాళ్ళు చాలా అలవాట్లను పక్కన పెట్టేసిన వాళ్ళ గురించి మాట్లాడట్లా. మీకు అర్థమైందా ఆ వాక్యం? పోనీ మనం మంచోళ్ళు అనుకుంటే, మనం నీతిమంతులను అనుకుంటే, నీతిమంతుడు చచ్చిపోవడం గురించి మాట్లాడట్లేదు. అసలు దుష్టుడు మరణించడమే నాకు సంతోషం కాదంటున్నాడు ఆయన. బా, చూడండి ఎలా ఉందో, ఆలోచించండి ఒకసారి మాట. దుష్టుల మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అందుకే అప్పుడప్పుడు గాయం చేస్తున్నాను, గాయం కడుతున్నాను, నా చేతులతోనే నేను చేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే, చెప్పడం మర్చిపోయాను, దేవుడు శిక్షిస్తాడా, శిక్షణనిస్తాడా? లేదా దేవుడు ఎందుకు గాయాలు చేస్తున్నాడు? దేవుడు ఎందుకు గాయాలు చేస్తున్నాడంటే, మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో. ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, నీతిగా ఉన్నాను కదయ్యా, ఎందుకు నాకు ఈ శ్రమ పెట్టావు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నాయనా నీకు అక్కడక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకా నువ్వు నా దగ్గరికి రావాలి. నాలోకి రావాలనుకుంటే నీకు గాయం చేస్తే కానీ నాలోకి రావు. ఒకవేళ అలాగే ఏదన్నా మనకు ఆలోచనకుంటే సరిదిద్దుకుందాం. ఆయన ఒకవేళ ఎంత మంచివాడు అంటే ప్రియులరా, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము ఏమండి, ఆయన ఎందుకు ఇంత ఇలా చేస్తున్నాడట? ఒక తండ్రి కుమారుని ఎందుకు శిక్షిస్తాడంటే మేలుకోరి. అలాగే ఈయన మనకు స్నేహితుడు అయిపోయాడంట. ఎలా స్నేహితుడు అయ్యాడట దేవుడు మనకి? ఎలా స్నేహితుడు అయ్యాడంట? మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. ఏమంటే మేలు కోరేవాడు ఎప్పుడు అంటే మనకి ఇబ్బందిగానే ఉంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సిగరెట్ కాలుతున్నాడు, వాడు కాల్చకూడదు. మంచి స్నేహితుడు అయితే ఏం చేస్తాడు తెలిసినా? అరే మీ నాన్నతో చెప్తాను, నువ్వు అలా కాల్చడం తప్పు అంటాడు. కానీ చెడ్డ స్నేహితుడు ఏం చేస్తాడు తెలిసినా? చక్కగా ఒక యాంగిల్లో ఫోటో తీసి, ఈ యాంగిల్లో సిగరెట్ కాలుతుంటే నువ్వు సూపర్గా ఉన్నావురా అంటాడు. మరి ఆడు ఇంకొక యాంగిల్ ఎడతాడు, అప్పుడు ఇంక ఇది కంటిన్యూ అయిపోద్ది. ఏమండి, మంచి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడట. అందుకే గాయాలు చేస్తున్నాడు ప్రియులారా మనకి. మంచి స్నేహితుడు దేవుడు మనకి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, ఆయన దుష్కార్యము చేయుట అసంభవము. చెయ్యుడు. ఎందుకు చేస్తున్నాడంటే, ఇదిగో నీ మేలు కోరి చేస్తున్నాడు. అదే చెడ్డోడైతే ఏం చేస్తాడంట? సిగరెట్ కాలుతుంటే సూపర్ అని ముద్దులెట్టుకుంటాడట. చదవండి. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఒక్కటే గమనించండి ప్రియులారా, అకార్డింగ్ బైబిల్, యాజ్ మై నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు నీకు ఒక శాస్త్రాన్ని ఇచ్చేసాడు, నువ్వు ఎలా బ్రతకాలో చెప్పేశాడు, అది నీ చేతికి ఇచ్చేశాడు. ఆ చేతికి ఇచ్చేసిన తర్వాత దేవుడు ఇంక నీకేం చెప్పడు. అంటే నేనేమంటున్నానంటే, మనిషి తప్పు చేస్తున్నప్పుడు కూడా వచ్చి దేవుడు మళ్ళీ రోజుని తప్పునైనా కాలర్ పట్టుకుని వెనక లాగడు. అదే అపవాదం ఏం చేస్తుంది తెలిసిన? చేసే పర్లేదు, అది పాపమేం గదిలో చేసే. పాపమని ఆడికి తెలుసు, పాపమని ఈడికి తెలుసు, కాదు చేసే అంటది. ఇది చాలా గుర్తుంచుకోవాలి. ఒక చెడ్డ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నేను గద్దిస్తూ ఉంటుంది డిఫరెంట్గా. ఇంక అందులో ఎలాంటి డౌటు లేదు. వద్దు అని చెప్పకుండా పరిశుద్ధాత్ముడు ఆగడు. మీకే కాదు, బాప్తిసం తీసుకొని అన్యుడికి కూడా, వాడికి కూడా తెలుసు. దొంగోడు లోనికి వస్తాడండి, పేక్ కోసేసి నగలట్టుకోవచ్చు, కొయ్యడే, ఎందుకు లెగితే కోద్దాంలే, తప్పు ఎందుకు అనవసరం అనుకోడా? అదే పరిశుద్ధాత్మ. ప్రియులారా, దేవుడు ఎలాంటి స్నేహితుడు అంటే మంచి స్నేహితుడు. ప్రియులారా, మంచి స్నేహితుడు గనకనే ఏం చేస్తున్నాడంటే,
మనం ఏం చేస్తున్నామంటే పిల్లరా, ఈ లోకాన్ని పట్టుకుని లోకంలో ఈ ఈ ఈ రంగుల వలయంలో పడి, ఈ సుఖాల సుడిగుండంలో పడి సుఖాన్ని నమ్ముకుంటూ పోతున్నాము. అందుకని ఆ సుఖాల సుడిగుండంలో నువ్వు ఎక్కడికి పోతావంటే నరకానికి పోతావని ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనం కూడా ఈ చిన్న జీవితం కోసం, ఈ కొద్ది రోజుల జీవితం కోసం, ఆల్రెడీ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, 56 దాటేసే నాకు. ఇక ఏంటి చెప్పండి, ఎన్ని ఆలోచిస్తూ ఉంటాను నేను. నీ రోజులో నువ్వు తూకం వేసుకుంటే దేవుడు ఎక్కడో పక్కన ఉంటాడంతే. ఇంకోటి కూడా చెప్పనండి, నేను అనుకుంటాను, నా అనుభవం అండి, నేను అనుకుంటాను క్రైస్తవులు ఎక్కువ ఎవరికి భయపడతారు చెప్పండి? చెప్పండి, అపవాదికా దేవుడికా? ఏమండి, మీరు తర్వాత లెక్కేసుకోండి, ఇది ప్రాక్టికల్గా అందరికీ తెలియాలి. ఏమండి, దేవుడికి భయపెడితే మనం ఎలా ఉంటామా? అర్థమైందా? దేవుడి కంటే దెయ్యానికి ఎక్కువ భయపడతాం మనం. లెక్కేసుకోండి, రేపటి నుంచి తెలుస్తుంది మీకు, ప్రాక్టికల్గా తెలుస్తుంది ఏది చేస్తున్నామో ఏది చేయట్లేదో, ఏది ఆలోచిస్తున్నామో ఏది ఆలోచించట్లేదో. ఈ రెండు కలిపి తక్కిళ్ళు వేసేసుకుంటే సాయంత్రానికి తేలిపోద్ది. ఈ చిన్న జీవితం మట్టుకే మనం ఏం చేస్తామంటే అండి, సుఖాలను ఎత్తుక్కుంటూ పోతున్నాం. అందుకనే పౌలు గారు వారితో మాట్లాడుతూ, కొరింథీయులతో మాట్లాడుతూ ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని నేను ముగిస్తాను, ఎదరికి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించి ఉండే వారిమై ఉండిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఏమంటే ఈ దేవుడు, నేను వచ్చిన విషయాన్ని చెప్తాను. మీ ఇంట్లో ఒక 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒకటి చాలా మంచోడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ అల్లరి చేస్తుంటారో లేకపోతే చెడ్డ పనులు చేస్తుంటారో, అనేక అలవాట్లు ఉంటాయి. పోనీ అనేక అలవాట్లు ఉన్నాయనుకోండి, ఇంకా వాళ్ళు అలవాటు పడిపోయారు, మీరు అలవాటు పడిపోయారు, వాళ్ళు అలవాటు పడిపోయారు. కానీ ఆ మంచోడు ఉంటాడు చూసారా, ఆడి పొరపాటుని ఏదో చిన్న చెడ్డ పని చేస్తాడు, వెంటనే ఆ తండ్రికి ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎరా, వాళ్ళకంటే బుద్ధి లేదు, నీకు లేదా? ఇది అర్థమైతే ఆ వాక్యం అదే. ఏ వాక్యం? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం. లోకంలో ఉన్న వాళ్ళకి మరణము ముగింపు అనుకుంటుంది లోకం, మరణం తర్వాత మరో బ్రతుకుందా ఉందని క్రైస్తవం చెప్తుంది. ఈ విషయం నీకు తెలుసు, తెలిసినా సరే నువ్వేం చేస్తున్నావు? లోకంతో సుఖాలను అనుభవించి వెళ్ళిపోతున్నావు, సుఖాన్ని వెంబడించేస్తున్నావు. వాళ్ళకంటే దౌర్భాగ్యం అయిపోతా సుమా. నువ్వు ఆ వాక్యం చదవండి, ఒకసారి చదవండి. మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులము, మృతులమై ఉన్నాం ప్రియులారా, మృతులమై ఉన్నాము. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే, మృతుడవే నీవు, మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరి. నా నోట ఉమ్మి నేను వేయదలసియున్నాను, నా నోట ఉమ్మి నేను వేయదలసియున్నాను. యేసు అన్న మాటను మరువబోకుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే, మృతుడవే నీవు, మృతుడవే. ప్రియులారా, లోకం అనుకుంటుంది మరణం ముగింపని, వాళ్ళ లోకంలో ఉన్న సుఖాలను పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకెప్పుడు తింటావురా, ఎప్పుడు పోతామో ఏం తెలుసు, ఉన్నదాన్ని తినేస్తే పోద్ది కదా.
ఇది లోకం అనుకుంటుంది, కానీ బైబిల్ చెప్తుంది మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో బ్రతుకుందని. కానీ ఇన్ని విషయాలు క్రైస్తవులైన మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రియులారా, ఎందుకు చేస్తున్నారంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఇది పౌలు గారు మాట్లాడుతున్న మాట ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఇది నేను ముగిస్తున్నాను ఈ మాటతోని. ఇది చాలా ఇంపార్టెంట్. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ అతను పడ్డ కష్టం గురించి మాట్లాడుతూ ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆయన కష్టాలు చదువుకుంటే కింద ఒక పేజీ అంతా ఉంటాయి. ఈ పేజీలో ఎన్ని కష్టాలైతే పడ్డాడో, ఎన్ని అవమానాలు అయితే పడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని మరణాల నుంచి దాటుకొచ్చాడో ఆ లిస్ట్ ఉంది చూసారా. ఆ లిస్టులో మంది ఒక్కడు కూడా ఉండదు. మంది ఒక్కడు కూడా ఉండదు. ఆయన పలుకుతున్న మాట ఏడు తెలిసిన, ఆయన పలుకుతున్న మాట ఏడు తెలిసిన, దేవుడు మమ్మును, దేవుడట చెప్తున్నాడు కొరింథీయులకి, చెప్తున్నాడు ఇగో దేవుడు మమ్మల్ని ఎలా ఆదరించాడు తెలిసిన, ఏ ఆదరణతో ఆదరించాడు తెలిసిన, ఎలాంటి టైముల్లో మమ్మల్ని ఆదరించాడు తెలిసిన. ఆయన గాయం చేస్తాడు, గాయం కడతాడు, మీకు తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించాడు తెలిసిన, ఆ ఆదరణతో నన్ను చాలా బాధల్లో నన్ను ఆదరించాడు. ఎందుకో తెలుసా? ఆ ఆదరణ ఎందుకు ఇస్తాడట, ఆ కష్టాలు ఎందుకు పెడతాడట, మనకి ఇన్ని కష్టాలు మనకి ఎందుకు పెడతాడట? ఆదరించుచున్నాడు. ఏమండి, 2వ కొరింథీ దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు. మనల్ని ఎంత ఈ గాయం చేసి గాయం కొడుతూ ఆయన అనుదినము మనకే శిక్షణనిస్తూ ఎందుకు నడిపించాడో తెలుసా? ఎందుకు నడిపించాడో తెలుసా? ఇదిగో నువ్వు అనుభవశాలి కావాలి, నీకు కష్టాలు శ్రమలో అనుభవం కావాలి. ఈ అనుభవం వల్ల మరొకరికి చెప్పడానికి నీకు ఉండాలి. ఒక దైవజనుడిగా ఉన్నారంటే మీరు ఇగో మీ విశ్వాసికి నువ్వు చెప్పాలనుకుంటే ఇదిగో నీకు ఈ కష్టాల గురించి తెలియాలి. మేము హాస్పిటల్లో చూస్తూ ఉంటాం, చాలా ప్రెగ్నెన్సీ టైంలో నేను కూడా సర్జరీస్లో వెళ్తూ ఉంటాను. ఎవరు ఉండరు, ఒక్కొక్కసారి సడన్గా డెలివరీ అయిపోద్ది అమ్మాయికి. కూడా ఎవరు ఉంటుందంటే చెల్లి ఉంటుంది అనమాట, అమ్మాయికి పెళ్ళి అవ్వదు ఇంకానే. ఈ అమ్మాయి నొప్పులు వస్తుంటే పర్లేదక్క పర్లేదు ఓర్చుకో ఉంటుంది. వాళ్ళ అక్క ఏం చేస్తుంది తెలిసిన, ఇలా చూస్తుంది ఒకసారి. ఆవిడ అంక ఎలా చూస్తుంది, చాలా సీరియస్గా చూస్తుంది. ఓ పక్క నొప్పులు పాపం తోడొచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ అమ్మాయి ఎందుకు చెప్తుంది ఓర్చుకోమని? నీకేం తెలుసు, నువ్వు వెనక అన్నావా లేదా? నువ్వేం కనలేదు కదా. అదే కనిని తల్లి వచ్చి పక్క నుండి పర్లేదమ్మా ఓర్చుకుంటే పాపం ఉపశమనం కలుగుద్ది. ఐఎమ్ రైట్? కాలు ఇరిగిపోయినాడు వెళ్ళి, కాలు ఇరిగిపోయినాడు దగ్గరికి వెళ్ళి ఎవరే నాకు కూడా ఇలా ఇరిగింది, అప్పుడు బాధ వేసింది, కానీ వెంటనే మానిపోయింది, మానిపోయిన తర్వాత ఎంత బాగుందో అని అన్నాడు అనుకోండి, వీడు మానిపోయింది ఊహించుకుంటాడు. అసలు ఈ కారు లేదు ఏమీ లేదు ఓర్చుకున్నాడు అనుకోండి, ఎంత కోపం వస్తుందండి. ఇక్కడ ఏముంది? అనుభవ జ్ఞానం ఉంది. ఈ అనుభవ జ్ఞానం మనిషిని ఏం చేస్తుందంటే, ఇదిగో ఎంత కష్టంలో ఉన్నవాడికైనా సరే ఆ కష్టానికి ఆదరణ కలిగించే మాటలు చెప్పడానికట నీకు గాయం చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎలా తయారు చేశాడంటే, ఏమండి ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చుంటాయి, ఎన్ని కష్టాలు వచ్చుంటాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయి. ఈ ఇబ్బందులన్నిటిలోని దేవుడు దరికి చేర్చాడా? అఫ్కోర్స్ ఇంకా ఉండొచ్చు. క్రైస్తవుడి కష్టాలు ఎండింగే ఉండదు, మరణించే వరకు యుద్ధమే. మనిషి జీవితం భూమి మీద యుద్ధం వంటిది కాదా? యుద్ధమే. సైనికుడు ఎప్పుడు మన కూడా ఉంటాడు, ఎప్పుడు కూడా ఉంటాడు. మనం చూడండి అప్పుడప్పుడు ఆదామామల్ని అంటాం కదా, వాళ్ళు పళ్ళు తినేశారు, వాళ్ళ పళ్ళు తినేసిన గురించి మనం ఇలాగ అయిపోయామని. మనకిప్పుడు వాళ్ళకి ఒకసారే ఉంది, ఒకసారే పళ్ళు తిన్నారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఏదైనా మనం జేబులో ఉంది తెలుసా? ఇదిగో ఇదే ఏదైనా మనం అందరికీ ఉంది ఏదైనా మనం. రేపు ఆలోచించుకోండి, రోజుకి ఎన్ని పళ్ళు తింటున్నాం మనం. అనుభవం
ఆయన మాట్లాడుతున్న ఏంటంటే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. గాయము చేస్తున్నాడట, గాయం కడుతున్నాడట, ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తున్నాయట. దేవునికి స్తోత్రం. ఆయన చేతులే స్వస్థపరుచున్నట. నిన్నొక అనుభవ జ్ఞానవంతుడిగా తయారు చేశాడు. ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా అన్ని కష్టాలు అనుభవించిన వాళ్ళే, ఒక్కొక్కరు ఒక పౌలు లాంటి వాళ్ళు. నీ స్థాయిలో నీకు ఎంతో కష్టం వచ్చి ఉంటుంది. ఆ కష్టాన్ని ఎదిరించి దేవుడు ఏం చేశాడంటే నిన్ను నిలబెట్టాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే, సువార్త చెప్పాలనుకుంటే, అమ్మగా నేను ఎన్నో పడ్డాను, దేవుడు నాకు ఈ బైబిల్ ఇచ్చాడు, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడిగా బలంగా నిలబడ్డాను, నువ్వు కూడా రా అని చెప్పడానికి నీకేముంటుంది? అందుకే ఆయన ఏం చేశాడు తెలిసిరా, నీకు గాయం చేస్తున్నాడు. గాయం చేసిన వెంటనే పంచాయతీలోకి దేవుని లాగొద్దు ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు శోధిస్తున్నాడని అంటే ఏమవుతుందట? అనకూడదట. దేవుడు శోధించడట. అబ్రహామును శోధించాడా, పరిశోధించాడా? పరిశోధించాడు ప్రియులారా. దేవుడు ఎప్పుడు శోధించడు. శోధకుడు ఎవరు? ఇప్పుడు మనం దేవుడి పిల్లలమా లేకపోతే దెయ్యం పిల్లలం? కరెక్ట్గా చెప్పండి. దేవుడు పిల్లలమా? అయితే రేపటి నుంచి మీరు అబద్ధాలు ఆడకూడదు. అబద్ధానికి జనకుడెవడు? ఇంక రేపటి నుంచి ఆడకండి. అయితే కుదిరేద్దాం ఏమండి. రేపటి నుంచి అబద్ధం ఆడొద్దు. ట్రై చేద్దాం. చెయ్యాలి, తప్పదు, చెయ్యాలి. క్రైస్తవ జీవితం అదే కదా. దినదినము నూతన పడాలి. ట్రై చేయటమే. ట్రై చేస్తే లేదు. అయితే ప్రియులరా, దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఒక విలువైన ఆయుధం కింద నిన్ను తయారు చేశాడు. ఎట్టి శ్రమలలో ఉన్న వారికైనను ఆదరణ కలగజేయుటకు నిన్ను ఆదరించేవాడిగా నిన్ను తయారు చేశాడు. ఆయన గాయం ఎందుకు చేస్తున్నాడంటే, ఇదిగో అనాది సంకల్పంలో నిన్ను ఆయన నిర్ణయించుకున్నాడు. నువ్వు ప్రత్యేకమైన వాడు. నీవు ఆయన చెయ్యి దాటిపోకూడదు. ఈ మనిషి ఉన్న క్రైస్తవుడికి ఏం జరుగుతుందంటే, దినదినములన్నీ కూడా నీడవలే గడిచిపోతున్నాయంట. సుఖదినం వచ్చినప్పుడు సుఖదినం ఉండాలట. ఆఖరిగా ఒక మాట, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనం. 20వ అధ్యాయము 30వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ ప్రియులరా. మన హృదయాల్లో దాచుకోవాలి దీన్ని. గాయము చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి. ఏమండి, ఎప్పుడైతే మనకి గాయాలు వచ్చాయో వెంటనే ఏం చేయాలటండి? మోకరించి దేవుడిని అడగాలి ప్రియులారా. అయ్యా ఎందుకు వచ్చింది నాకు ఇది? ఎందుకు వచ్చింది? ఆ అనుభవం మనకు రావాలి. వెంటనే డాక్టర్ని వెళుతాం, ఏమైనా వెళుతాం కాదు. ఫస్ట్ అసలు డాక్టర్కి చెప్పాలి. ఆయన చెప్తే నీకు ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసినా, వెంటనే మన అపరాధం మనకు తెలుస్తుందట. వెంటనే మనం సరిదిద్దుకుంటామంట. అవసరమైతే అప్పుడే తీసేస్తాడు ఆయన. ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది సత్యం, ఇది సత్యవాక్కు, దేవుని మాట. సున్నాయిను పొల్లైన పోదు. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన. గాయము చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనమును తొలగించును. అప్పటికే నీవు ఏదైనా చెడుతనం చేస్తే, ఒకడు మంచం ఎక్కుట వలనను ఎడతగిన నొప్పులు కలుగుట వలనను దేవుడే పెడితే, వెంటనే నీవు చెడుతనం ఏం చేస్తుందట? గాయము చేయు దెబ్బలు ఏం చేస్తాయంట? అంతరంగములో జొచ్చి చెడుతనము తొలగించును. ఎప్పుడైతే చెడుతనం మనకు తొలగిపోయిందో, ఎప్పుడైతే దేవుని సహవాసం పడిపోయామో, ఎప్పుడైతే ఆయనతో సమాధానం పడిపోయామో, వెంటనే నీకు అది ఎవరితో చెప్పకుండా అసలు అక్కడి నుంచి అట్టే పోవచ్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుడు ఉద్దేశం మన మీద ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చిన్న మాటలు ఆయన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి మీరు మాకు రాయించి నీ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు సూటిగా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి, అయ్యా నువ్వెంత ఉన్నతుడువో, నువ్వెంత గొప్పవాడువో, నువ్వెంత ప్రేమ కలిగిన వాడువో తండ్రి మాకు అర్థమైంది నాయన. అర్థమైన రీతిగా నీకు పిల్లలుగా ఉండటానికి ఇగో ఈ రాత్రికాల సమయంలో మేము తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని బట్టి తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించమని నాయన, అలాగే కూడి వచ్చిన అందరికీ నాయన, ఎవరు ఏ ఉద్దేశాలతో వచ్చారో, ఎవరు ఏ ఆపదలో వచ్చారో తెలియదు కానీ వారందరినీ, అలాగే సంఘాన్ని
సంఘ దైవజనుల్ని సమస్తాన్ని నాయన అల్పుడనైన నేను విజ్ఞాపనగా నీ పాదాల ముందు నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందరూ లేచి నిలబడదాం. సమయంలో అందరూ కలిసి ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి మొదటగా మరి అద్భుతమైన వర్తమానము తన శ్రావకులు స్వార్థకులను ప్రభు మరుగుపరిచి మనందరితో మాట్లాడిన దేవాతు దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరచుకుందాం. హల్లెలూయా. అందరం కలిసి వెనకాల ఉన్నవారు ఎదురున్నవారు అందరూ కలిసి ఏకస్వరముతో ఒకేసారి అందరం మొరపెడదాం. ఈ భూమి మీద ఉన్న సంఘాల కొరకు, సేవకుల కొరకు, స్వార్థకుల కొరకు అందరము కలిసి మరి దేవాతు దేవునికి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, సేవకులు, సంఘాలు, స్వార్థకులు, విశ్వాసులు అందరినీ బలపరచు, 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 బలపరచు నాయన. ధైర్యపరచు ప్రభా, దీవించు నాయన, ఆశీర్వదించండి. వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో, కన్నీటితో, రుణాలతో, సమస్యలతో కలవరముతున్న ప్రతి హృదయాన్ని మీరు బలపరచండి దేవా. ఎంతవరకు మీ దైవ శ్రావకులు స్వార్థకులు మరుగుపరిచి అద్భుతమైన సందేశం మీరు వినిపించారు ప్రభు. నిజమే ప్రభా, మేలుకోరు స్నేహితులు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టున్నాయన. ఇదిగో నీ సేవకుల ద్వారాగా, నీ వాక్యము ద్వారాగా మేము ప్రభా బోధింపబడుట, మేము హెచ్చరించబడుట మాకెంతో ఆశీర్వాదము నాయన. ఇదిగో ప్రభా నాయన, ఈ భూమి మీద ఉన్న సకల ప్రభుత్వాలు, సకల నాయన పరిశుద్ధులు నాయన, మా వీధి వారి గ్రామస్తులు, దేశస్తులు అందరినీ మీరు బలపరచండి, అందరినీ పరిశుద్ధపరచండి, అందరినీ రక్షణ వెలుగుతూ నింపండి. ఎక్కడ చూసినా ప్రభా భయంకరమైన మరణాలు, జబ్బులు, తెగుళ్ళు, అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, సునామీలు, తుఫానులు, రకరకాల మరణం గురించిన వార్తలు వినకూడని వార్తలు వినవలసి వస్తుంది ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన, మరణము తప్పించి నీ వశమైనది ప్రభా. అందరినీ ప్రభా ప్రాణరక్షణ, ఆత్మరక్షణ మీరు అనుగ్రహించండి దేవా. సహాయము చేయండి. తాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతుకులు అందరికీ మారుమరుసు రక్షణ మీరు అనుగ్రహించండి దేవా. హాస్పిటల్ రోగులను జ్ఞాపకం చేసుకుని, పోలీస్ స్టేషన్ బిడ్డలు, కోర్టు సమస్యల చేత బాధపడుతున్నవారు, అప్పుల చేత నాయన పీడిపడుతున్నవారు, ఎంతోమంది ఆకలి దుప్పులతో, రకరకాల సమస్యలతో, మానసిక బాధలతో కృంగిపోయిన వారండి ప్రభా. లేవనెత్తండి నాయన, లేవనెత్తండి, బలపరచండి, ధైర్యపరచండి దేవా. ప్రభు మనతో మాట్లాడిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడికి అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము. అలాగే రెండు చేతులు ఆకాశం వైపు చాపి భూమి మీద కుటుంబ వ్యవస్థ దేవుడు బహుగా ఆశీర్వదించాలని రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. భార్య భర్తలకు సమాధానం లేని వరకు సమాధానం అనుగ్రహించబడాలని, వివాహం జరగాలని, బిడ్డ మంచి వివాహ కార్యక్రమం జరగాలని, అలాగే గర్భలేని గర్భఫలము దేవుడు అనుగ్రహించాలని, గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపును దేవుడు అనుగ్రహించాలని, అలాగే భార్యంతురాలకు, బిడ్డకు, తెలుగు మంచి ఆరోగ్యమును అనుగ్రహించాలని ప్రభా అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన, భార్య భర్త సమాధానం తెచ్చండి. భూమి మీద కుటుంబ వ్యవస్థను దీవించున్నాయన, ఆశీర్వదించండి దేవా. నాయన ఎందరో ప్రభా నాయన వయసు పైబడినప్పటికీ తల్లిదండ్రులు భారము, వివాహం జరగలేని బిడ్డలకు చక్కటి సంబంధాలు అయా వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. అయా కుటుంబ వ్యవస్థను భూమి మీద దీవించండి, నేను ఆశీర్వదించండి, బలపరచండి. ప్రతి బిడ్డను అయా మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు నాయన. ప్రభు మన ప్రార్థనలకు జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ, అలాగనే పిల్లరా మందిరాలు కట్టబడాలని, ఆత్మలు రక్షించబడాలని, సువార్థకులు, సేవకులు మరి దేవుడు బలంగా వారిని వాడుకోవాలని, మరి తన వాక్కును ప్రజలకు వినిపించాలని దైవ సేవకులు, సువార్థకులు, విశ్వాసులు దేవుడు మందిరంలో, దేవుడు పనిలో మరి బలముగా ముందుకు సాగాలని రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా మీ సేవకులు వాడుకుని దేవా, సువార్థకులు వాడుకుని, విశ్వాసులు వాడుకుని, సంఘాలు ఆత్మల చేత నింపండి, మహిమతో నింపండి. అయ్యా ఆగిపోయిన మందిరాలు కట్టబట్టడానికి సహాయం చేయండి దేవా.
ఇదిగో స్వార్థ రాజుగారి మందిరం మీరు కట్టారు ప్రభు, అనేకమైన మందిరాలు మీరు కట్టండి దేవనైనా. ఎవరైతే ప్రభు నీ మందిరంలో ప్రభు నాయన ఆగిపోయిన మందిరాల కోసం చింతిస్తున్నారు నాయన, ఇదిగో మిమ్మల్ని ఆరాధించే స్థలము అయా, మిమ్మల్ని ఘనపరిచే స్థలము ప్రభా, ఆ స్థలమును కూడుకొని అనేకుల కొరకు ప్రార్థించే ఆ స్థలాన్ని నాయన బలపరచమని పరిశుద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. ఇదిగో నాయన మందిరాలు లేక చాలామంది అద్దె గృహంలో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. ఇదిగో చెట్లు కింద ఆరాధన చేస్తున్న వారు ఉన్నారు నాయన. అయా మంచి మందిరాలు మంచి స్థలాల వరకు దయచేయండి నాయన. అద్దె గృహంలో బాధపడుతున్న మంచి గృహాలు కూడా వరకు అనుగ్రహించండి దేవా. ఇదిగో బిడ్డలందరినీ బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా నాయన. ఇదిగో ప్రభా, మా దేశమును, మా ప్రజలను, మా యొక్క సకల ప్రభుత్వాలను ప్రభా నాయన మీ రక్షణ స్థలంగా అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరు ఆకాలసమైతే మరొకసారి మేమందరము నాయన కూడుకొని మీ నామమును బహుగా మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి ప్రభా మీ నామమును బహుగా ప్రకటించే ధన్య జీవితములో అందరికీ మీరు అనుగ్రహించమని ప్రభు మన ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడికి, విజయమునిచ్చిన దేవుడికి అందరూ చపట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైన పిల్లలైన మనకును, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, సకల కోట్ల ప్రజలకును, సంఘ సావాసములను బిడ్డలకును, సువార్త చేసిన గ్రామాలకును, వెలబోయే గ్రామాలకును, ఆయా స్థలంలో ఉన్న మన ప్రియులకును, మందిరానికి దూరంగా జీవిస్తున్న బిడ్డలకును, మనకును, ఈ వారములో జరిగే కార్యక్రమాలకును దైవ వర్తమానం అందించిన విష్ణుబాబు గారికి, అలాగే మన సావాసంలోని బిడ్డలందరికీ ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయనకు నిండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. సంఘమైన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక. విశ్వాసులకు, సావుకులకు విరోధంగా పోరాడుతున్న ప్రతి విధమైన శోధన, బలహీనతను యేసు నామములో దూరపరచునుగాక. ఆయన బలిష్టమైన హస్తమని అందరికీ తోడయండి, ఆయన కృపలో బలపరచు ముందుకు నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, వారు గాయములన్నీయు బాగు చేయువాడని, దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకినంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. ప్రైజ్లో చక్కటి వర్తమానం మనం విన్నాం. పిల్లలందరూ కూడా వారి యాదవ పెందలగడ రావాలి. అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల ఆరాధనలు కూడా పాల్పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.